సో ఈ సెషన్లో ఏం చూద్దామంటే క్రడ్ ఆపరేషన్స్ డైరెక్ట్గా డేటా గ్రిడ్ వ్యూలో మనం ఎలా చేస్తామో చూద్దాం. సో డేటా గ్రిడ్ వ్యూ తీసుకున్నాను. సో దీన్ని అలైన్ డాక్ చేశాను, టాప్లోకి డాక్ చేశాను అండ్ పేజ్. సో నేను ఇక్కడ బటన్స్ తీసుకుంటాను. సో సేవ్, అప్డేట్ అండ్ డిలీట్ 3 బటన్స్ తీసుకున్నాను. సేవ్, అప్డేట్ అండ్ డిలీట్. సో డేటాబేస్లో ఆల్రెడీ ఇక్కడ ఏం చేసామంటే డేటాబేస్ అనేది ఆల్రెడీ మనకి ఉంది. స్టూడెంట్ అనే డేటాబేస్ ఉంది, దాంట్లో రిజిస్టర్ అనే టేబుల్ ఉంది, దాంట్లో సింగిల్ రో ఉంది. సో ఆ రోని డిస్ప్లే చేయడానికి మనం ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది ఇచ్చాము. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక పబ్లిక్ వాయిడ్ సమ్ లోడ్ డేటా అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకొని దాంట్లో డిస్ప్లే చేస్తున్నా. ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ మనం ఇక్కడ లోడ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో అందుకని సో ఫామ్ లోడ్లో లోడ్ డేటా, ఫామ్ లోడ్ అవగానే డేటా ఏమైనా ఉంటే మనకి డిస్ప్లే అవ్వాలి. అండ్ హియర్ ఇక్కడ చూడండి డేటా గ్రిడ్ వ్యూ అనేది మనం ఇక్కడ ఎలో యూజర్ రోస్ ట్రూ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎడిట్ మోడ్ అనేది మనం కీ స్ట్రోక్ కానీ లేదంటే F2 ప్రెస్ చేసినప్పుడు కానీ మనకి రావాలి. సో ఇక్కడ చూద్దాం, ఒకసారి చూడండి. దట్ మీన్స్ అంటే ఇక్కడ ఐడి వాల్యూ అనేది డేటా బేస్లోకి బై డిఫాల్ట్గా తీసేసుకుంటుంది అక్కడ. ఎందుకంటే మనం అక్కడ దానిని ఐడెంటిటీ ట్రూ కింద డిక్లేర్ చేసాం. మనం ఇక్కడ టేబుల్ డెఫినేషన్ చూద్దాం. సో టేబుల్ డెఫినేషన్లో ఎలో నాట్ నల్స్ అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాము ఐడెంటిటీ అనేది ట్రూ పెట్టాం, ఎస్ పెట్టాం. కాబట్టి ఆ ఐడి వాల్యూ అనేది మనం ఇవ్వాల్సిన నెసిటీ లేదు. సో ఐడి అనేది మనకి డిస్ప్లే అవుతుంది కదా అయినా. సో దాన్ని ఏం చేద్దాం, హైడ్ చేద్దాం. సో ఏమి హైడ్ చేయాలి, డేటా గ్రిడ్ వ్యూ అందులో కాలమ్స్ని హైడ్ చేస్తున్నాం. సో ఏ కాలం అది, ఐడి అనే కాలం. సో దాన్ని ఏం చేయాలి, అది విజిబిలిటీని ఫాల్స్ చేశారు. కాలం విజిబిలిటీని ఫాల్స్ చేశాం. సో దట్ మీన్స్ చూడండి ఐడి అనేది నాకు రావట్లేదు. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ నేమ్ ఇస్తాను, ఇక్కడ సమ్ నేమ్స్ ఇస్తా. అండ్ ఇక్కడ సమ్ ఫోన్ నెంబర్ ఇస్తాను, సమ్ మెయిల్ ఇస్తాను, ఇక్కడ మెయిల్ అడ్రస్. సో ఇట్లా వాల్యూస్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేయగానే ఇమీడియట్గా నేను ఇక్కడ ఇచ్చిన రో అనేది నాకు డేటాబేస్లో సేవ్ అవ్వాలి అండ్ ఇది ఈ గ్రిడ్ వ్యూలో డిస్ప్లే అవ్వాలి. సో ఎలా చేస్తామో చూద్దాం. సో సేవ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి సేవ్ అవ్వాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కనెక్షన్ స్టేట్ అనేది చెక్ చేసుకోవాలి. సో కనెక్షన్ స్టేట్ డాట్ ఓపెన్, కనెక్షన్ డాట్ క్లోజ్, నెక్స్ట్ కనెక్షన్ డాట్ ఓపెన్, SQL కమాండ్, మనం ఒక కమాండ్ ఇస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, రిజిస్టర్. సో ఏ వాల్యూస్ని మనం ఇస్తున్నాం, ఇక్కడ ఏ వాల్యూస్ని ఇస్తున్నాం మనం, ఐడి ఇవ్వాల్సిన నెసిటీ లేదు, నేమ్ ఇస్తున్నాం, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాం, నెక్స్ట్ ఫోన్ నంబర్ ఇస్తున్నాం, నెక్స్ట్ ఈమెయిల్ ఇస్తున్నాం, అడ్రస్ ఇస్తున్నాం, నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ ఇస్తున్నాం. సో కాలమ్స్ చెక్ చేద్దాం, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రస్ అండ్
బ్లడ్ గ్రూప్. సపోజ్ మనం ఇది ఇక్కడ ఓకే, అవసరం లేదు, ఇది తర్వాత చూద్దాం. అండ్ ఇప్పుడు చూద్దాం. సో నేమ్ అనేది ఎక్కడుంది డేటా గ్రిడ్ వ్యూలో? డేటా గ్రిడ్ వ్యూలో మనం ఎంటర్ చేస్తున్నాం. సో నేమ్ అనేది ఎక్కడ ఎంటర్ చేస్తున్నాం? మనం డేటా గ్రిడ్ వ్యూలో ఎంటర్ చేస్తున్నాం. ఎక్కడ డేటా గ్రిడ్ వ్యూ అంటాడ్ ప్రెసెంట్ ఏ రో అయితే మనకి హైలైట్ అయ్యి ఉంటుందో ఆ రో, అంటే మనం ఏ రోలో ఎంటర్ చేస్తే ఆ రో ఎంటర్ అయి ఉంటుంది, ఐ మీన్ హైలైట్ అయి ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా. సో దానిలో ఉన్న నేమ్ వాల్యూ డాట్ టు స్ట్రింగ్. ఓకే, సో ఇదే నేను కాపీ చేసుకుంటున్నాను, చూడండి. సో నేమ్, ఇది నేమ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఇచ్చాం కదా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఫోన్ నంబర్, పిహెచ్ఓఎన్ పర్లేదు మనకి, ఫోన్ నంబర్. నెక్స్ట్ వన్ ఈమెయిల్, నెక్స్ట్ వన్ అడ్రస్, నెక్స్ట్ వన్ బ్లడ్ గ్రూప్, నెక్స్ట్ వన్ బ్లడ్ గ్రూప్. సో లాస్ట్లో కామా అనేది ఉండకూడదు, తీసేయాలి. సో చూడండి, బ్లడ్ గ్రూప్ ఉంది, అడ్రస్ ఉంది, ఈమెయిల్, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్. సో మనం ఇక్కడ ఏ అయితే కాలమ్స్ ఇచ్చామో ఆ కాలమ్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కమాండ్ డాట్ ఎగ్జిక్యూట్ నాన్ కొరియా. నెక్స్ట్ మెసేజ్ బాక్స్ ఒకటి ఇద్దాం, షో సేవ్డ్ డీటెయిల్స్ సేవ్డ్ అని ఒక మెసేజ్ పాస్ అవుతుంది. అండ్ కనెక్షన్ డాట్ క్లోజ్. రైట్, అండ్ డేటాబేస్లో సేవ్ అయింది మనకి డిస్ప్లే అవ్వాలి కదా, ఆల్రెడీ అది అక్కడే ఉంటుంది, బట్ డేటాబేస్ నుంచి తీసుకొని అప్డేట్ చేసుకుందాం. సో లోడ్ డేటా. సో ఒకసారి చూద్దాం, నేను ఏమి ఇస్తున్నాను చూడండి. సమ్ ఫోన్ నంబర్, ఓకే. సో సేవ్. సో డేటాబేస్ సేవ్ అయింది అండ్ లోడ్ అయింది, చూడండి. సపోజ్ నేను క్లోజ్ చేస్తాను, మళ్ళీ లోడ్ చేశాను చూడండి. సో లోడ్ చేయగానే చూడండి డేటాబేస్లో సేవ్ అయిపోయింది, ఆల్రెడీ డేటాబేస్లో మనకి ఇది సేవ్ అయింది, మనకి డిస్ప్లే అవుతుంది కూడా. సపోజ్ ఇక్కడ నేను ఇది నేమ్ లేదంటే ఫోన్ నంబర్ ఏదో సంథింగ్ ఏదో రాంగ్ ఇచ్చాను, దీన్ని నేను కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. దట్ మీన్స్ ఆ నేమ్ కరెక్ట్గా ఇచ్చేసి మళ్ళీ నేను అప్డేట్ అంటాను. సో అప్డేట్ అనగానే నాకు అప్డేట్ అవ్వాలి అక్కడ, రైట్. సో అది వచ్చేసి మనకి అప్డేట్ ఆపరేషన్. సో అప్డేట్ ఆపరేషన్ ఎలా చేస్తామో చూద్దాం. సేమ్ ఇక్కడ దీంట్లో ఎలా ఇచ్చామో అలానే ఇస్తాం, బట్ ఇక్కడ కొరీ అనేది మనకి చేంజ్ అవుతుంది. అప్డేట్ రిజిస్టర్ని అప్డేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ తీసేయండి. సెట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ ఈక్వల్స్ టు డేటా గ్రిడ్ వ్యూలో ఉన్న కరెంట్ రోల్ వాల్యూ. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్స్ టు డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఫోన్ నంబర్ ఈక్వల్స్ టు, and next email equals to, and address equals to, last one blood group equals to. సో ఇలా ఇచ్చేసి వదిలేసామనుకోండి, మొత్తం అన్ని రికార్డ్స్ మనకి అప్డేట్ అయిపోతాయి. సో కండిషన్ అనేది రాయాలి కదా మనం. ఎక్కడ ఇస్తున్నాం? వేర్ ఐడి ఈక్వల్స్ టు ఐడి నంబర్ ఏదైతే ఉందో ఆ రోలో అక్కడ మిగిలిన కాలమ్స్ అన్నీ మనకి అప్డేట్ అవ్వాలి. సో ఐడి వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? సో ఐడి వాల్యూ సేమ్
అది కూడా డేటా గ్రిడ్ వ్యూలో ఉన్న సెల్ ఐడి అనే సెల్లో ఉన్న వాల్యూ నుంచి తీసుకుంటున్నాం. రైట్, అండ్ క్వరీ ఎగ్జిక్యూట్ చేసాం, అండ్ అప్డేట్ చేసాం, అండ్ లోడ్ చేసాం. రైట్, ఏం లేదు, క్వరీ చేంజ్ చేసాం అంతే. అప్డేట్ రిజిస్టర్ సెట్ అని చెప్పేసి క్వరీ నేమ్స్ కాలమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇచ్చాం. సపోజ్ ఇది ఈ ఫీల్డ్ మనం చేంజ్ చేస్తాం అనుకున్నాం. సపోజ్ అప్డేటెడ్. సో అప్డేట్ అయ్యి లోడ్ అయిపోయింది. చూడండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒకసారి లోడ్ చేద్దాం. సో చూడండి, నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఐడి వాల్యూ ఉంటుంది ఇక్కడ, కాకపోతే మనం ఆ కాలం అనేది మనం హైడ్ చేసుకున్నాం. అన్నమాట. నెక్స్ట్ డిలీట్ ఆపరేషన్. ఏదైనా ఒక రో సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ చేస్తే ఎలా డిలీట్ అవుతుంది అనేది చూద్దాం. సో సేమ్ క్వరీ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇక్కడ. కనెక్షన్ అంతా ఓకే. సో డిలీట్ రిజిస్టర్ని డిలీట్ చేస్తున్నాను. ఎక్కడ డిలీట్ చేస్తున్నాను? ఏ రో అయితే సెలెక్ట్ చేస్తున్నానో ఆ రో డిలీట్ అవ్వాలి. సో ఆ రోలో యూనిక్గా ఉండే వాల్యూ ఏంటి? మనకి ఐడి వాల్యూ అనేది మనకి చేంజ్ అవ్వదు, ఎందుకంటే అది మన డేటాబేస్లో ఇచ్చినప్పుడే మనం ఎలా ఇచ్చాం? మనం యూనిక్ ఇచ్చాం. కాబట్టి డిలీట్ రిజిస్టర్ వేర్ ఐడి ఈక్వల్స్ టు DataGridView అండ్ డాట్ కరెంట్ రో. మనం ఏ రో అయితే సెలెక్ట్ చేస్తామో ఆ రో ఐడి వాల్యూ. అంటే సపోజ్ ఐడి వాల్యూ 2 అని ఉంది అనుకోండి, ఆ రో సెలెక్ట్ చేసాను అనుకోండి. సో ఐడి 2 అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ రో మొత్తం మనకి డిలీట్ అయిపోతుంది. డిలీటెడ్. రైట్. సో ఈ ఆపరేషన్ జరిగే ముందు మనకి డిలీట్కి మనం ఒక కండిషన్ అనేది పెట్టుకున్నాం, ఎందుకంటే మనం డిలీట్ చేసే ముందు ఒక మెసేజ్ అనేది వస్తే బాగుంటుంది. సో డైలాగ్ రిజల్ట్ ఈస్ ఈక్వల్స్ టు మెసేజ్ బాక్స్ డాట్ షో. మెసేజ్ బాక్స్ అనేది ఒకటి వచ్చి మనకు ఓపెన్ అయ్యి డిలీట్ చేయమంటారా అని అడిగితే బాగుంటుంది కదా. సో డూ యూ వాంట్ టు డిలీట్ రికార్డ్ని డిలీట్ చేయమంటారా అని మనకి అడగాలి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏం రావాలంటే ఫస్ట్ మనకి అది వార్నింగ్ మెసేజ్ రావాలి. నెక్స్ట్ బటన్స్ ఏమేం కావాలి? మళ్ళీ మనకి బటన్స్ అనేవి మెసేజ్ బాక్స్ బటన్స్ మనకి ఏం రావాలంటే ఎస్ నో క్యాన్సిల్ అని రావాలి. ఎస్ నో క్యాన్సిల్. అండ్ మెసేజ్ బాక్స్ ఐకాన్ వచ్చేసి వార్నింగ్. సో వార్నింగ్ మెసేజ్ రావాలి. మనకి వార్నింగ్ మెసేజ్ అనేది రావాలి. సో ఇప్పుడు ఇఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డైలాగ్ రిజల్ట్ డాట్ ఓకే అయితే డూ యూ వాంట్ డిలీట్ అన్నప్పుడు మనం ఎస్ ఆర్ నో అని కొడతాం కదా. అక్కడ డైలాగ్ రిజల్ట్ డాట్ ఓకే కాదు, అక్కడ మనం ఎస్ అని ఇచ్చాం కదా, ఎస్ ఆర్ నో క్యాన్సిల్ ఇచ్చాం కదా. సో ఇక్కడ ఎస్ అయితే మనకి ఇక్కడ డిలీట్ అవ్వాలి. సో చూద్దాం ఒకసారి. సపోజ్ నేను ఈ రికార్డు తీసేయాలనుకుంటున్నాను. ఈ రికార్డ్ని సెలెక్ట్ చేసుకున్న రికార్డ్ అండ్ డిలీట్. సో డూ యూ వాంట్ టు డిలీట్ రికార్డ్? మనం ఫస్ట్ ఇచ్చేది మెసేజ్ బాక్స్లో, రైట్. అండ్ నెక్స్ట్ వార్నింగ్ అని ఇచ్చాం. టెక్స్ట్ వార్నింగ్. నెక్స్ట్ బటన్స్ ఏమైనా ఇచ్చాం? ఎస్ నో క్యాన్సిల్ వచ్చినాయి. సేమ్ అలాగే ఇది వార్నింగ్ ఐకాన్ కావాలి. సో ఎస్. సో డిలీట్ అయిపోయింది అండ్ లోడ్ అయింది. రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది, రైట్. సో CRUD ఆపరేషన్స్ అనేది మళ్ళీ DataGridViewలో మనం ఇలా చేస్తాం అనమాట, రైట్. థ్యాంక్ యూ.